ఏంటది నా అమ్మ ఏదో 2-3 మాటలు అన్నదని పట్టించుకుంటారా ఏంది? వాళ్ళు వయసు అయిపోతుంది కదా, ఊరికి అన్నది అంటూ చెప్పిందే చెప్తూ ఉంటారు. మనమే ఈ చెవితో విని చెవితో వదిలేసేయాలి. నేను ఒక విషయం చెప్పనా వదిన, పెళ్ళైన తర్వాత అత్తమ్మనే తల్లిదండ్రులు, వాళ్ళకన్నా ఎక్కువ వీళ్ళని చూసుకోవాలి. ఎందుకంటే జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు కదా, ఇప్పుడిప్పుడే ఇట్లా రెస్ట్ తీసుకుంటుంటారు. వాళ్ళకి ఎంత సేవ చేస్తే అంత మంచిది. అది వాళ్ళకు మంచిది, మనకు మంచిది, మనకి ఎంతో పుణ్యం ఉంటుంది. అసలు ఏమైంది మీ అమ్మానానికి? ఎవరితో ఏం మాట్లాడో తెలీదా? పొద్దున్నే లేసారు, ఇక్కడ సోఫాలు కూర్చొని ఆర్డర్ చేస్తారేంటి? రావని అదితే ఇదితే అక్కడ పెట్టి ఇక్కడ పెట్టు. అసలు నేను తెలియకడుగుతాను, నేను ఇంటి పని మనిషినా పోడల్లా? ఇంకా నాకేం పనులు లేవా? పొద్దు లేసి కానీ ఇంటి పని, వంట పని, పిల్లల పని, నీ పని, నా పని, ఎన్ని పనులు అని చూసుకోవాలి. నాకెందుకు అందరు కలిసి ఇక్కడ నా తలకాయ తింటా చెప్పండి? ఇగో నీకు ఒకటి చెప్తా, గుర్తుంచుకో. వాళ్ళు అట్లనే సోఫాలు కూర్చొని ఏదో ఒక జబ్బులు వస్తే నన్ను చేయమంటే మాత్రం నేను చెయ్యను. అంతే కాకపోతే తండ్రి ఒక పని మనిషిని పెట్టి చేయించుకో. అంతేకన్నా ఈ పెంట నాకు పెట్టకు, నీకు దండం.